ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కంటిచూపు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్. ముఖ్య అతిథిగా హాజరవుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి కలిగి భారతీయతతో మెలగాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన ఏపీఎస్పీ పాఠశాల విద్యార్థులు. పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని, చిన్నపాటి కంటి సమస్య ఉన్నప్పటికీ తక్షణమే వైద్యులను సంప్రదించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్లో 10వ డివిజన్ దుమ్ములపేటలో డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ ఆధ్వర్యంలో పిఠాపురం CMC మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఆసుపత్రి వారు అందించిన కళ్లజోళ్లు, మందులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్, వారి బృందం, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ మాట్లాడుతూ పిఠాపురంకు చెందిన CMC మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అవసరం ఉంటే కంటి ఆపరేషన్ ఉచితంగా చేయడం, కళ్లజోళ్లను ఉచితంగా అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, చోడిపల్లి సతీష్, వారి బృందం, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటి చూపు తగ్గినప్పుడు చాలామంది బాగా చదువుకున్న వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. ఎందుకు తెలిసిపోద్ది అంటే వాళ్ళ అక్షరాలు కనిపించలేదనుకో, చిన్న అక్షరాలు, కంటి చూపు తగ్గిందని వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వీళ్ళకి ఏంటంటే చదువులేని వాళ్ళు కంటి చూపు తగ్గినా తెలియదు. వీళ్ళకి పెద్ద వస్తువు ఎప్పుడైతే మసగ్గా కనిపించిందో అప్పుడు తెలుస్తుంది. వీళ్ళకి వస్తువులు మసగ్గా కనిపించినప్పుడు కంటి చూపు తగ్గింది అనుకుంటారు. అదే చదువుకున్న వాళ్ళు అయితే డైలీ పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం అలవాటు ఉంటుంది కాబట్టి చిన్న అక్షరాలు కనిపించిన వెంటనే కనిపించట్లేదని వాళ్ళకి అనుమానం వచ్చి టెస్టులు చేయించుకుంటారు. వీళ్ళు బాగా ముదిరిపోయే వరకు టెస్టులు చేయించుకునే పరిస్థితి లేదు. అందుకే ఇలాంటి చోట్ల ఎప్పటికప్పుడు ఇలాంటి క్యాంపులు పెట్టడం వల్ల మొదట్లోనే కంటి చూపు తగ్గిందని తెలియడం వల్ల కంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం చేయించుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇటువంటి క్యాంపులు పెట్టడం అరుదుగా ఎప్పుడు జరుగుతూ ఉండాలి. అదే సేమ్ టైం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది మా సతీష్ కానీ ఇంకా చాలామంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అది మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఎన్నో చేయాలని, ఏదైతే ఈరోజు సతీష్ వాళ్ళ బృందం తనతో పాటు కష్టపడ్డ బృందాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా CMC వాళ్ళని కూడా ఈరోజు ఈ క్యాంపు CMC వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సౌజన్యంతో జరుగుతున్నటువంటి వారిని, డాక్టర్స్ని, సిబ్బందిని, వాళ్ళ యజమానిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో CMC పిఠాపురం మెడికల్ క్యాంప్ వారు వర్కప్ చేసి
ఆపరేషన్ పడేవారికి ఆపరేషన్ ఇస్తున్నారు, ఆపరేషన్ చేయిస్తున్నారు హాస్పిటల్లో. అలాగే మెడిసిన్ పడేవారికి మెడిసిను మరియు కళ్ళద్దాలు పడేవారికి కళ్ళద్దాలు మా 2 పార్టీల కార్యకర్తల ఆధ్వర్యంలో మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి పడిన అమౌంట్ మేము పెట్టుకొని ప్రజలకు ఉచితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారు 150 పైగా చేయించుకున్నారు. బీపీ షుగర్ చెకప్ మరియు కళ్ళ పరీక్ష చేయడింది. సుమారు ఒక 30 మంది వరకు ఇప్పుడు ఆపరేషన్ గారు, ఓ 10-15 మంది వరకు కళ్ళద్దాలు ఇచ్చాం. మెడిసిన్ పడిన వాళ్ళందరూ కూడా మెడిసిన్ ఇచ్చాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు మరియు మా తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అందుకోసం కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. గ్రౌండ్ అందమైన రంగురంగుల జెండాలతో అలంకరించారు. ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికపై ఏసీలను అమర్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల పనితీరు ప్రదర్శించనున్న శకటాలను సిద్ధం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననుండటంతో భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తుగా సన్నాహక కవాతును ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కలెక్టర్ షాన్ మోహన్, డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి కలిగి భారతీయతతో మెలగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పిఠాపురంలో జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి 100 అడుగుల జాతీయ జెండాతో యువకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వరకు కొనసాగింది. దారి పొడవునా జై భారత్ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, కొండేపూడి ప్రకాష్, అలవరపు నగేష్, రాయుడు శ్రీను, అణసట్టి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్, బర్ల అప్పారావు, నల్లా శ్రీను, పెద్దపాటి బాలకృష్ణ, సామిరెడ్డి అప్పలరాజు, నూతాటి ప్రకాష్, కంద శేషగిరి కృష్ణ, బస్వ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం హెల్పింగ్ హ్యాండ్స్, జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ విశాఖపట్నం యంగ్ టీం అందరూ కూడా ఈరోజు పిఠాపురం తిరంగా పండుగ సందర్భంగా మరి పెద్ద జెండా తీసుకుని ర్యాలీ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క యువకుల్లోనే దేశభక్తి పెరగడానికి, స్వతంత్రం రావడానికి, దేశంలో ఎంతోమంది మహానుభావులు త్యాగం చేశారో వారిని ఒకసారి నెమరు వేసుకోవడానికి, అదేవిధంగా దేశభక్తి పెరిగి మన దేశం మీద అభిమానం, దేశ అభివృద్ధికి, దేశం కోసం పోరాడే ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే యువతకు కూడా ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జీపీటీ హెల్పింగ్ హ్యాండ్స్ యంగ్ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు పిఠాపురంలో ప్రారంభించాం. ఆగస్టు 15 సందర్భంగా మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ జెండా రెపరెపర ఎగురుతుందంటే ఆ జెండా వెనకాల ఎంతోమంది త్యాగమూర్తులు వారి యొక్క ప్రాణాలు బలిదానం చేశారు. వారు ఎంతోమంది కష్టపడిన మరి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వారందరి కుటుంబాలకు కూడా ఒకసారి మరి నెమరు వేసుకుంటే వారందరి కుటుంబాలు కూడా ఈ ఆగస్టు 15 సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ పాఠశాల విద్యార్థులతో జాతీయ జెండాలతో బీజేపీ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ మధుకుమార్, ఉపాధ్యాయులు చలపతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని, నేను అనే భావన కాకుండా దేశం కోసం మనవంతి ఏం చేస్తున్నాము, ఈ దేశం నాది, భరతభూమి నాది అనే ధోరణిలో ఆలోచన చేయాలన్నారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల విగ్రహాలను పరిశుభ్రంగా ఉంచాలని, వారికి ఘనమైన నివాళులు అర్పించాలని అన్నారు. అలాగే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశదేశాల్లో ఉద్యోగాలు చేసినా మాతృభూమిని మరువరాదన్నారు. మీరే భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే దేశభక్తిని అలవర్చుకోవాలని చెప్పారు. అటువంటి దేశభక్తి పెంపొందించేదానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మనందరం జరుపుకుంటున్నామని తెలిపారు. జాతీయ జెండాను మీ తల్లిదండ్రులతో కలిసి ఇంటిపై ఆవిష్కరించాలని పాఠశాల విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నండూరి సత్యబాబు, కండలి వెంకట్, గొల్లపల్లి ప్రసాదరావు, సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే మన భారత భూమి గురించి ఎందరో మహానుభావులు మీకు తెలుసు. అక్కడ దేశవ్యాప్తంగా కూడా వేలాది మంది స్వాతంత్రం కోసం, అంటే మనందరి కోసం వారు పోరాడి చివరికి అసువులు బాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి కొన్ని పేర్లు అయితే వెలుగులోకి వచ్చినాయి, కానీ కొన్ని పేర్లు అయితే మన త్యాగమూర్తుల పేర్లు కూడా కొంతమందికి తెలియదు కూడా. ఈ రోజున మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడారో వారందరినీ కూడా వెలికి తీసి వారిని స్మృతించుకుంటూ వారికి విగ్రహాలకు మనం ఈ రోజున ఏదైతే ఈ 10 రోజుల వారం రోజుల కార్యక్రమాల్లో ఎక్కడైతే దేశ నాయకుల విగ్రహాలు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాన్ని శుభ్రపరిచి నీట్గా ఉంచి వాటికి దండలు వేసి వారికి ఘనమైన నివాళులు అర్పించేదానికి కూడా ఈ కార్యక్రమంలో భాగం అని తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా జెండా పండుగను మన ఇంట్లో పండుగ వస్తే ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా ఈ జెండా పండుగ జరుపుకోవాలని మీ ఇళ్ళకి వెళ్ళి మీ తల్లిదండ్రులతో కూడా చెప్పి జెండాకున్న గౌరవాన్ని మీరు కూడా వారికి చెప్పి ఏదైతే ఇంటిపై జెండా కుటుంబ సమేతంగా కూడా మీరు ఫోటో తీసుకుని సార్ చెప్పారు టీచర్స్కి అందరికీ కూడా వాట్సాప్ చేయమని చెప్పేసి మీ కుటుంబ సమేతంగా సెల్యూట్ చేసి ఆ ఫోటోను ఎండ కట్టిన తర్వాత ఆ ఫోటోను ఎవరైతే సార్ చెప్పారో వారికి టీచర్స్ పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం మీకు ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఓపికగా ఇంతసేపు విన్నందుకు కూడా మీకు కూడా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు పిలుపునిచ్చారు. రమణపేట గ్రామ పంచాయతీలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి విరీష, ఈఓపీ ఆర్డీ నాగేంద్ర, ట్రైనర్స్ పిడుగు పాండురంగారావు, జొన్నాడ నరసింహరావు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సెక్రటరీలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ర్యాలీ వెళ్తున్న కొద్దీ ఏ ఇళ్ళ గుండా వెళ్తుంటారో ఆ ఇళ్ళ ఓనర్స్కి అమ్మ ఈ జెండా మీ ఇంటి పైన పెట్టుకోండి, ఈ జెండా ఇంటి పైన పెట్టుకోండి, మీరు అలా పెట్టించుకుంటూ వెళ్ళమని మనకి డైరెక్షన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ ఈ పని చేయాలి. ఇది మనకి మండల స్పెషల్ ఆఫీసర్ గారు మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు శానిటేషన్ లాగే. అది మనం పెట్టిన ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. సో టేక్ యాజ్ మెనీ యాజ్ ఫొటోస్ అన్నీ తీసి మీరు ఈవార్డీ గారు పంపినట్లయితే ఆయన దీనిలోకి అప్లోడ్ చేస్తారు మండలి నుంచి. మన దగ్గర అందరూ కూడా కోఆపరేట్ చేసే గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు ఉన్నారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్ మిస్ అవ్వకూడదండి. ప్రోటోకాల్ మిస్ అవ్వకూడదు. ఈరోజు అందరికీ ఫోన్ చేయండి, రిమైండ్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చెప్పండి, దయచేసి పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి అందరినీ పిలవండి. అదేవిధంగా ఊళ్ళో ఉండే పెద్ద మనుషులందరినీ కూడా మీకు సంబంధించి మీకు అందరికీ తెలుసు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళని కూడా పిలవండి. మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్ రేపంతా కూడా. యాక్చువల్గా ఏంటంటే 3 days పాటు ఈ యాత్ర చేయమని చెప్పారు. మనకి ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ట్రైనింగ్స్ అన్ని 3 రోజుల నుంచి సర్పంచ్ని, సెక్రటరీస్ని అందరినీ కూడా ఇక్కడే లాక్ చేశాం. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా రేపు ఫ్లాగ్ హోయిస్టింగ్ కంటే ముందు కానీ ఫ్లాగ్ హోయిస్టింగ్ తర్వాత కానీ ఇట్ ఈస్ బెటర్ టు కండక్ట్ ఆఫ్టర్ ఫ్లాగ్ హోయిస్టింగ్. ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిపోయిన తర్వాత మీ గౌరవ సర్పంచ్ గారి లీడర్షిప్లో, ఎంపీటీసీ గారి లీడర్షిప్లో వాళ్ళ ముందు పెట్టి మన స్వాతంత్రం యొక్క ఆ గొప్పతనాన్ని వివరించుకుంటూ, స్లోగన్స్ ఇచ్చుకుంటూ పిల్లలతో పాటు అలా వీధుంటా వెళ్ళినట్లయితే కొద్దిగా మనం అది కొద్దిగా యాక్టివేట్ చేసిన అవుతాం. కాకినాడ నగరంలో మహిళల అందాలకు మరింత శోభను తీసుకొచ్చే విధంగా పిఎంజే జ్యువెలరీ ఉందని కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ పిఎంజే జ్యువెలరీ వారు 2 రోజుల పాటు మెగా ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేశారు. ఈ జ్యువెలరీ మెగా ఎగ్జిబిషన్ కమ్ సేల్ను నగర ప్రముఖులు, మహిళలు ద్వారంపూడి మాధురి, కూడా మాజీ చైర్పర్సన్
రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నాళ్లం ఆండాల్, శ్రీదేవి, సావిత్రి, ప్రముఖ వైద్యురాలు జానకి, ప్రముఖ నటుడు బాలాజీలు ప్రారంభోత్సవానికి రాగా వారికి క్లస్టర్ మేనేజర్ షరీఫ్, స్టోర్ మేనేజర్స్ గిరి, శ్రీనివాసులు ఘన స్వాగతం పలికి అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం జ్యువెలరీ ఎగ్జిబిషన్ కౌన్సిల్ను అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నాళ్లం ఆండాల్, శ్రీదేవి, డాక్టర్ జానకిలు మాట్లాడుతూ పీఎంజే జ్యువెలర్స్ వారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మెగా ఎగ్జిబిషన్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మగువకు నచ్చే అన్ని రకాల డిజైన్స్ కలిగిన జ్యువెలరీ ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులోకి ఉంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి రూపులను కూడా ఇక్కడ ఉంచడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా క్లస్టర్ మేనేజర్ షరీఫ్, స్టోర్ మేనేజర్స్ గిరి, శ్రీనివాసులు మాట్లాడుతూ పీఎంజేలో ఉన్నటువంటి గోల్డెన్ పీకాక్ స్కీమ్ ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నారు. మరియు 24/7 ఇంటికి వచ్చి జ్యువెలరీ చూపించే సర్వీస్ ఉందని వారు వివరించారు. తమ స్టోర్స్లో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలకు కస్టమర్లతో శాశ్వతమైన స్నేహ సంబంధాలను మెయింటైన్ చేస్తూ తమ వద్ద ఉన్నటువంటి డిస్కౌంట్లన్నీ తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎగ్జిబిషన్లు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో మన సౌత్ ఇండియాలోని ఎక్కడ లేని మంచి కలెక్షన్స్ అన్నీ కూడా, మంచి డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో మిమ్మల్ని అందరినీ హానర్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మా కలెక్షన్స్ అన్నీ కూడా చూసి ఈ కలెక్షన్స్ కోసం మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఈ ఎగ్జిబిషన్ 14వ తారీఖు, 15వ తారీఖు ఈ 2 రోజులు మన ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ రాయల్ పార్క్ నందు మనకి అక్కడ జరుగుతుంది. సో ఎల్లుండి 16వ తారీఖు వరలక్ష్మి రోజు సందర్భంగా కూడా మీకు కావాల్సిన నగలు ఎటువంటి కలెక్షన్స్ అయినా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు వచ్చి ఈ ఎగ్జిబిషన్ మాకు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్ని కూడాను అన్ని పీసెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి, మనం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మహిళలకి మనం మెచ్చుకునేదంతా కూడా జ్యువెలరీ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం పిఎంజేకి వచ్చి మనం ఇక్కడ చూస్తే కనుక చాలా అందంగా ఉంది. మనం తీసుకోవడానికి అందుబాటులో కూడా ఉన్నాయి. ఈరోజు రేపు మనకి ఇక్కడ కాకినాడలో పెడుతున్నారు ఎగ్జిబిషన్. అదే కాకుండా మనకి మళ్ళీ టెంపుల్ స్ట్రీట్లోని మనకి కొత్త షోరూమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి, అలాగే మనకి ఇందులో మంత్లీ కూడా స్కీమ్స్ అవి ఉంటాయి. అన్ని రకాలు పాసిబిలిటీ ఉంటాయి. ఇంప్రెస్ అవుతారు. సో స్టేట్ వైడ్ అంతా కూడా బాగుంటుంది. మనకి అన్ని షోరూమ్స్లో 1, 2, 3 ప్లేస్లోని బెస్ట్ ప్లేసు మన పిఎంజే కూడా ఉంది. కాబట్టి అందరూ వచ్చి చక్కగా ఆనందించండి. అలాగే అందరూ కూడా మనకి వీలైనంత వరకు పర్చేజ్ చేయాలని చెప్పి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మనము అందరూ మెచ్చుకునేటట్టుగా మనము అలంకరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఎంజే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాళ్ళ మండలి. థ్యాంక్ యూ. గోలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం. అందులోని ఈ రోజుల్లో కూడా ఎంత మంచి కలెక్షన్, ఎంత మంచి డిఫరెంట్గా తయారవుదామని చూసేవారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. అంటే 14th, 15th కూడా ఇక్కడ ఈ 2 డేస్లోని కూడా ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇందులో పార్టిసిపేట్ చేసి మీ యొక్క కోరికలు, అంటే అందరికంటే డిఫరెంట్గా తయారవుదాము, అందరిలోని మంచిగా ఉందామని చెప్పేసి అనుకునే మహిళలకు అయితే ఇది మంచి అవకాశం. కాబట్టి పిఎంజే జ్యువెలర్స్ వారు ఇక్కడ చాలా మంచి కలెక్షన్ పెట్టడం జరిగింది. మీ అందరినీ ఇక్కడికి రమ్మని, దీన్ని విజిట్ చేయమని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేవాలయం వీధిలో దీని షోరూమ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. కాబట్టి అందరూ త్వరలోనే ఈ ఎగ్జిబిషన్స్ పరంగా కాకుండా షోరూమ్ పరంగానే మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఇక్కడికి రావాలని చెప్పేసి, ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజు మీకు నచ్చిన పర్చేస్ చేసుకునే ఐటెంని అమ్మవారికి పెట్టి మీరందరూ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి తెలియచేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. పిఎంజే జ్యువెలర్స్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు ఇంకా మంచి మంచి షోరూమ్స్ వేరే ప్రదేశాల్లో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కాకినాడ. హాయ్ ఆల్. ఈరోజు 14th and 15th ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో పిఎంజే వాళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది. ఈ ఎగ్జిబిషన్ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని మహిళలందరూ దీంట్లో పాల్గొనాలని, వాళ్ళు మరింత పర్చేజెస్ చేయాలని, పిఎంజే వాళ్ళు మరిన్ని ఎగ్జిబిషన్స్ ఎలా కండక్ట్ చేయాలని, వాళ్ళ నూతన షోరూమ్ తొందరగా ప్రారంభం కావాలని, అందరికీ అందుబాటులోకి తొందరగా రావాలని. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు పిఎంజే. థ్యాంక్ యూ ఆల్. అందరికీ పిఎంజే తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 14, 15 మనం ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నామండి.
ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న నోస్పిన్ నుంచి వడ్డానం దాకా ప్రతిదీ కస్టమర్స్ ఇంటికి వెళ్ళి కనుక్కొని మేము అన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా తెప్పించామండి. ఈ 14-15 మేము గోల్డ్ కాయిన్ ఆఫర్స్ మీకు మంచి మంచి ఆఫర్స్తో వస్తున్నాం మేడం. దిస్ ఈస్ ద రైట్ టైం టు పర్చేస్. మీరు అందరూ ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు మీ ఆశీర్వాదం. మార్నింగ్ అండి, నేను డాక్టర్ జానకి నర్సింగం, కాకినాడ. మా ఫ్రెండ్స్ చాలామంది ఎగ్జిబిషన్స్ అలా పెడుతున్నప్పుడల్లా వచ్చి వాళ్ళు కొనుక్కునేవారు. ఇంచుమించు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నగలు చూపించితే వాళ్ళందరూ కొనుక్కున్నారు. ఎప్పుడు కూడా పిఎంజేని చాలా పొగుడుతారు. అటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే అప్రోచ్ అయ్యేందుకు కొత్త షోరూమ్ పెడుతున్నారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ చిన్న లిరిక్, కన్నులకు చూపందం, కవితలకు హందం, తీగకే పూలందం, పిఎంజిఏ మనకందం. జియాచి హోటల్స్ వారి గ్రాండ్ కాకినాడలో ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు 9 నైట్స్ పేరిట మొగలాయి ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు జియాచి గ్రాండ్ కాకినాడ జిఎం శివకిరణ్ తెలిపారు. కాకినాడ జిఆర్టీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన వంటకాలను కాకినాడ జిఆర్టీలో మొగలాయి ఫుడ్ ఫెస్టివల్ పేరిట అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. మొఘల్ చక్రవర్తుల కాలం నాటి సుమారు 70 రకాల వంటకాలను ఈ ఫుడ్ ఫెస్టివల్లో తయారు చేసి కస్టమర్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో చెఫ్ కుమార్, ఎఫ్ఎంబి ప్రభాకర్, హెచ్ఆర్ రాజేష్, అనిత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎందుకు మేము అందరినీ రమ్మన్నామంటే August 16th అంటే ఎల్లుండి నుంచి సార్, రాబోయే ఫ్రైడే శుక్రవారం నుంచి August 25th వరకు మన గ్రాండ్ కాకినాడలో మొగలాయి ఫుడ్ ఫెస్టివల్ అని వీఆర్ స్టార్టింగ్. ఇట్స్ 9 nights. సో మొగలాయిలో అన్ని 9 nights చుట్టూతా రివాల్వ్ అవుతున్న థీమ్ అంతా. సో మొగలాయి ఎంపైర్ అనేది మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్ ఎంపైర్. యాక్చువల్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇండియాలో మొఘల్ ఎరా అని మనం అందరం సోషల్లో చదువుకుని ఉంటాం. సో వాళ్ళ దేశం మొత్తం ఒకటిగా చేసి ఔరంగజేబు, తాజ్మహల్, మొఘల్ అనే కానీ మనకు గుర్తొచ్చేది తాజ్మహల్. సో అట్లా కాకుండా వంటకాల్లోకి వెళ్తే, క్యూజిన్లోకి వెళ్తే మొఘల్ క్యూజిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ క్యూజిన్. అది ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా చాలా ప్రసిద్ధి చెందిన క్యూజిన్. మనందరికీ మొగలాయి బిర్యానీ అంటే చాలా ఇష్టం జనరల్గా. సో ఒట్టి మొగలాయి బిర్యానీ కాకుండా దాంట్లో చాలా ఉన్నాయి. షీక్ కబాబ్, షమీ కబాబ్, మూర్ఖ్ ముస్లాం, అట్లా ఒకటి కాదండి, చాలా రకాల డిషెస్ ఉన్నాయి మొగలాయి ఎంపైర్లో. సో ఆ డిషెస్ అన్నీ మా చెఫ్స్ ముస్తకిన్, కుమార్ షెఫ్, అజ్మత్ వీళ్ళందరూ స్పెషల్గా దాన్ని డిజైన్ చేసి 16th నుంచి 25th వరకు జరుగుతుంది. దీంట్లో దాదాపు మనకి 70 డిషెస్ ఉంటాయి. ఇది ప్రతిరోజు డిన్నర్కి ఉంటుందండి, ప్రతిరోజు ఓన్లీ ఫర్ డిన్నర్. అండ్ సండే లంచ్కి కూడా ఉంటుంది. ఓన్లీ 2 Sundays లంచ్కి ఉంటుంది. ఈ 10 daysలో ప్రతిరోజు డిన్నర్కి అవైలబుల్ ఉంటుంది. సో దాంట్లో ఆల్మోస్ట్ మనకి 70 డిషెస్ పై చిలుకులు డిషెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ నాన్ వెజ్, వెజ్ అంతా కలిపి. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని మన కాకినాడ వాళ్ళందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని 41వ డివిజన్లో నిర్వహించినట్లు మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీనగర్ 41వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్, గరిమల శర్మ ఆధ్వర్యంలో ఇళ్లపైన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిరుకూరి రామ్ కుమార్ నేతృత్వంలోను
నగర వ్యాప్తంగా నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ నేతృత్వంలోనూ కొనసాగుతుందని, ఈ కార్యక్రమాన్ని నగరంలో 6 మండలాల అధ్యక్షులు, స్థానిక కార్యకర్తల చొరవతో విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, గొళ్ల రమేష్, నాగభూషణం, వణుకూరి శివగణేష్, ఎండమూరు అప్పారావు, గుమ్మడి శ్రీను, గుబ్బల రాంబాబు పాల్గొన్నారు. నేతృత్వంలో ఈ రోజున అనేక చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున గాంధీనగర్ కూడా వారు రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 దాకా కూడా నగరంలో కొనసాగుతుంది. వీలైనంత వరకు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకం ఎగిరే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రయత్నించాలని కోరుతున్నాం. అందులో ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా, మతాలున్నా కూడా మనం ఎప్పుడు భిన్నత్వ ఏకత్వం చెప్పుకుంటున్నాం. సో భారతదేశం సుభిక్షంగా ఉందనుకుంటే ఈ రోజుని మనలో ఉన్న ఐకమత్యం, ఇదే ఐకమత్యం సాగాల ఉద్దేశంతో మోడీ గారు ప్రతి ఇంటికి కులాలకి మతాలకి అతీతంగా ఇంటి మీద ఖచ్చితంగా మన నేషనల్ ఫ్లాగ్ ఎగాలని మా పిలుపు చాలా అభినందనీయం. అదే భాగంగా ఇప్పటికే మన మోడీ గారు మన భారతదేశాన్ని ఒకప్పటి అభివృద్ధి చెందుతున్న దేశంలో భాగం నుంచి అభివృద్ధి చెందిన భాగంగా తీసుకొస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చారు. అలాగే 2027 నాటికి 3వ స్థానం వద్ద ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మనందరం కలిసికట్టుగా ఉండి భారతదేశానికి మంచి పునాదిగా వేసి నారీ శక్తి కానీ లేదా యువకులు కానీ అందరూ కూడా కలిసి పనిచేసుకుంటూ ఈ భారతదేశ ఔన్నత్యానికి మనం పునాది వేయాలని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మన కోడి వెంకట గారు కానీ సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా మా కార్యక్రమానికి ఏంటంటే వాళ్ళు నిజంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి జెండా ఇవ్వడమే కాకుండా జెండా పైకి ఎక్కి గడగడుతున్నారు, వాళ్ళు అభినందించాలి. అలాగే మనందరం కూడా మన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలే కాదు, ఈ మాట అతీతంగా మనందరూ ఇంటికింటిగా అలవాటు చేసుకోవాలని, ఇలా పనిచేసుకుంటుంటే మనలో ఐకమత్యం పెరుగుతుందని కోరుకుంటాను. నేను ఈ కార్యక్రమం భాగంగా ఇక్కడికి వచ్చి నాతో డిఫిషియెంట్గా ప్రజలు చెప్పుకుంటూ ఇలాగే మన భారతదేశంలోనూ అలాగే మన కాకినాడలో కూడా ఐకమత్యం కోరుకున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటి కొండలరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం కుకుటేశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో బీజేపీ, టీడీపీ, విశ్వ హిందూ పరిషత్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని పిఠాపురం పట్టణం మీదుగా గొల్లప్రోలు పట్టణం వరకు ర్యాలీగా వెళ్లారు. దారిపడున జై భారత్, భారత్ మాతకి జై అనే నినాదాలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు, గండి కొండలరావు, బుర్రా కృష్ణంరాజు, సుఖముళ్ల గంగాధర్, గుండ్ర అరుణకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాట్ల సూర్యనారాయణరాజు, పెండం బాబ్జీ, పసుపులేటి సత్యబాబు, బురి మురళీధర్రావు, దంగేటి దొరయ్య, దుబ్బా వెంకటేశ్వరరావు, పిల్ల ముత్యాలరావు, దోణి అచ్యుతరామయ్య, అల్లబోయిన సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, తోట ఏడుకొండలు, ఒలటి వెంకటేశ్వరరావు, అడబాల శ్రీనివాస్, కర్నిడి తాతేలు, కండవెల్లి మారేష్, అద్దంకి పార్థసారథి, అడబాల వీరమోహన్ రావు, వానపల్లి రమణ, నెక్కల సత్యనారాయణ, సురేంద్ర దత్తు తదితరులు పాల్గొన్నారు. అభిమానం ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా జేపీ నడ్డా గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు పిలుపునివ్వడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు, భారతీయులు ఎవరైనా సరే జెండా పట్టుకుని మనం ర్యాలీగా గ్రామాన తిరగాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అంటే అందరూ కూడా సమగ్రతగా ఉంటూ, అతిథులుగా ఉంటూ మన భారతదేశాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళాలి, అందరినీ చైతన్యపరచాలనే సదుద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు జాతీయ జెండాను పట్టుకుని ఊరూరు నుంచి గ్రామాలకి అలాగే గొల్లప్రోలు పట్టణానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రతి భారతీయుడు కూడా జాతీయ జెండాని ఆవిష్కరించుకుని దానికి సెల్యూట్ చేసి దాన్ని కూడా మనం మన పక్కింటికి అలాగే పొరుగు దేశానికి కూడా మనందరం కూడా ఒక రకమైన సంకేతాన్ని మన దేశ యొక్క సమగ్రతకి, కట్టుబడికి అన్నింటికీ కూడా ఉదాహరణగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం వివిధ కార్యక్రమాలని చేయడం జరిగింది. ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు నగరాల్లో ఈ భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ భారతదేశం మన స్వతంత్రానికి ముందు ఎదుర్కొన్న బాధలు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన విధానం, వికసిత భారత్ దిశగా మన నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని అందరూ గమనించి ప్రతి ఒక్కరూ ఈ దేశభక్తిని పెంపొందించుకుని మనం మంచి భారతదేశం ప్రపంచ దేశాల్లో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో అధికారం చేపట్టినట్టు నేటి వరకు కూడా అనేక రంగాల్లో విజయం సాధిస్తూ వచ్చింది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రక్షణ రంగంలో విపరీతమైన మార్పులు తీసుకురావడం, సాంకేతిక విప్లవం తీసుకురావడం జరిగింది. దేశ సేవ కోసం మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారత జాతిలో
దేశ సేవకు అంకితం కావాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గ్రామాన కూడా ఉవ్వెత్తున ఉత్సాహంతో నిర్వహించి జాతి సమైక్యతను దేశ సమైక్యతను కాపాడాలని యువతకందరికీ కూడా సందేశం. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా విభజన విభాషిక సంస్కరణ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ ఉమ్మోర్చా రాష్ట్ర ప్రయోగ సభ్యులు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన విభజన విభాషిక సంస్కరణ దివాస్ కార్యక్రమం స్థానిక 28వ వార్డులో సర్వేపల్లి రాధాకృష్ణ హైస్కూల్లో విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొన్నారు. గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు త్యాగఫలం స్వాతంత్ర్యమని, విద్యార్థులందరూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తిని తీసుకోవాలని తెలియజేశారు. ముఖ్య అతిథి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ విభజన కాలంలో పాకిస్తాన్ విడదీయడానికి ఢిల్లీలో భారతదేశంలో ప్రణాళికలు రచించి దేశానికి ద్రోహం చేసిన అప్పటి రాజకీయ అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SSRK స్కూల్ HM గౌరీశంకర్, బందర్ మిఠాయి నెహ్రూ, K రాజ్కుమార్, కాదామూర్తి, బర్రె శ్రీను, మధుసూదన్ రావు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఉందా, ఈ మరణామానికి ఎవరు కారకులని చూసినట్లయితే ఖచ్చితంగా మత రాజకీయాలు చేస్తున్నటువంటి మతపరమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాలని అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక విషయం చెప్తున్నాను, ఇందాక సెమినార్ లో కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 14వ తేదీన పత్రికల్లో కూడా వచ్చింది. మనం గౌరవిస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారు ఇవాళ పాకిస్తాన్ స్వతంత్రం వచ్చిన సందర్భంగా జరిగిన అల్లకల్లోలం ఏదైతే ఉందో, అల్లర్లు ఏదైతే ఉందో, చనిపోతున్నటువంటి ప్రజలు, మానభంగాలవుతున్నటువంటి మహిళలు, తలలు నరికేస్తున్న యువకులు, ఏ విధమైనటువంటి ఎంత రహదారులు లేక, ప్రయాణాలు లేక, మంచినీళ్ళు లేక, తిండి లేక, జబ్బులు వచ్చి చనిపోతున్నటువంటి ప్రజలకి గాంధీ గారు ఇచ్చినటువంటి మార్గదర్శనం ఏంటంటే, మీరు ఎలా చచ్చిపోయినా చచ్చిపోండి, కానీ చట్టాలను మాత్రం చేతిలో తీసుకోవద్దు, చట్టాలు ప్రభుత్వాలకు ఇవ్వండి, మీరు చచ్చిపోయినా పర్వాలేదు అనేటటువంటి ఒక చక్కటి సందేశం ఇచ్చిన గాంధీ గారి సందేశాన్ని కూడా ఈ సెమినార్లోని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్వతంత్రం, భారతదేశానికి వచ్చిన స్వతంత్రం ఆగస్టు 15, పాకిస్తాన్కి వచ్చింది ఆగస్టు 14. కానీ ఇక్కడ ఆగస్టు 14కు సంబంధించినటువంటి చర్చల్లో కానీ, వ్యవహారాల్లో కానీ కులపరమైన, మతపరమైనటువంటి ఏవైతే రాక్షస వ్యవహారాలు జరిగినాయో అవి నశించాలని చెప్పి భారత ప్రభుత్వం తరపున, భారతీయ జనతా పార్టీ తరపున సమాజానికి పిలిపిస్తున్నాం. ఇండిపెండెన్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, దాని మీద మా మోడీ గారు, JP నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కనెక్ట్ చేసాం. చాలా పిల్లల్లో బాగా రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది. మా కార్యకర్తలు చాలా ఎక్కువ వచ్చారు. అంటే వాళ్ళలో మేము ఈ 14 వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన ఇబ్బంది ఏం పడ్డారు ఏంటి, అలాగే మన భారతదేశం ఎలాగ మనకి బ్రిటిష్ రూల్లోకి వెళ్ళింది, తర్వాత ఎలా బయటకు వచ్చాం, మన బాధ్యత ఏంటి, దాని మీద వివరించాం. దాంట్లో మా మాలకొండ గారు చాలా ఎక్కువ చెప్పారు. సో దానివల్ల పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళలో కూడా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఒక క్విజ్ స్టార్ట్ చేసి వాళ్ళ మేము చెప్పి ఏమి చెప్పామో అవన్నీ విన్నారు లేదో అని మళ్ళీ టెస్ట్ చేసాం. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెమినార్స్ కూడా ఇలాంటి స్కూల్లో కాకుండా ఎక్కువ స్కూల్లో పెడితే చాలా బాగుంటుందని, ఇదే సందర్భంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు తేడా ఉండదు, బాధ్యత సమానంగా ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదే భాగంలో ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఎక్కువగా తల్లిదండ్రులు కాన్వెంట్ అవకాశం దొరకకపోతే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం చాలా బాగుంటుందని, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ వచ్చాను చెప్పడానికి చాలా గడపడుతున్నాను. శ్రీ శారదా పబ్లిక్ స్కూల్ నందు స్కూల్ పిల్లలకు 8th, 9th, 10th క్లాస్ పిల్లలకు మన స్వాతంత్రం వచ్చే ముందు చీకటి రోజులని చెప్పడం కోసం వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి విభజన విభీషణ సంస్కరణ కార్యక్రమంలో మన కాకినాడ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండ గారు ప్రజలకి వచ్చిన స్టూడెంట్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరిగింది, మన దేశం ఎలాగా స్వాతంత్రం వచ్చిందని విశదీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్కూల్ యాజమాన్యానికి అలాగే ఈ పిల్లలకి అందరూ కూడా ధన్యవాదాలు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న AITUC జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు. పిఠాపురం AITUC జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ ఆహ్వాన పత్రికలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తోకల ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంగారు కన్నయ్య, ధనాల సతీష్, పొక్కులూరి లక్ష్మణ్, ముత్యాల లోవరాజు, పొక్కులూరి అమ్ములు తదితరులు పాల్గొన్నారు. నుంచి కార్మికుల మీద, కార్మిక సంఘాల పైన నిరంతరం కూడా పోరాటం
పోరాటం చేస్తున్న సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐటీసీ అని చెప్పేసి గర్వంగా చెప్పగలం. అలాంటి ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ సమ్మేళనం జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఈరోజు పిఠాపురంలో పోస్టుల ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోర్ట్లు, రైల్వే అన్ని రంగాలని కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడానికి సంసిద్ధం అవుతున్నాయి. వీటిని ప్రభుత్వంలోనే కొనసాగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. విశాఖ ఉక్కును, ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవి ప్రభుత్వంలో కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. 44 ఉన్న కార్మిక చట్టాలని 4 కోళ్లుగా కుదిస్తున్నారు. 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నాం. సుప్రీంకోర్టు చెప్తున్న తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదనపు పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పెరుగుతున్న జనాభాను అనుకున్న సిబ్బందిని పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మిక హక్కులకై నిరంతరం కూడా పోరాటం చేస్తున్న జాతీయ సమ్మెళనాలు విశాఖలో జరుగుతున్నాయి. కాబట్టి ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ సెప్టెంబర్ 3వ తేదీన చెలో విశాఖపట్నం తరలి రావాలని కాకినాడ జిల్లా ఏఐటీసీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15వ తేదీన జరగబోయే 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్ రైజ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో దేశభక్తిని చాటుతూ ప్రజల్లో మన దేశం యొక్క గొప్పతనాన్ని అవగాహన కల్పించడం కోసం 53 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు చదివే కాదు, దేశం కోసం, మనకు స్వాతంత్ర్యం రావడానికి కృషి చేసిన నాయకుల ప్రాణత్యాగం కోసం ఇలా తెలియచేయటం సన్ రైజ్ ఇన్స్టిట్యూట్స్కు గర్వకారణంగా భావిస్తున్నానని సన్ రైజ్ స్కూల్ మరియు కాలేజ్ ఇన్ఛార్జ్ కె వెస్లీ తెలియజేశారు. యాజమాన్యం కరెస్పాండెంట్ ఏ ఝాన్సీ కృష్ణ ఆలోచనకు గర్వంగా ఉందని, ఇలాంటి సంస్థలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టి మధుమతి, సిహెచ్ ఉమామహేశ్వరి, పి దొరబాబు, డి శ్రీరాము, కె సువర్ణలత, స్నేహ, శిరీష, మహాలక్ష్మి, సూర్య తదితర సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 53 అడుగుల జాతీయ జెండాను పురస్కరించుకుని స్టూడెంట్స్ అందరితో మేము ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే విద్యార్థులందరికీ మన దేశం పట్ల ఉన్న దేశభక్తిని అవగాహన తీసుకురావడానికి మేము చేపట్టిన కార్యక్రమం ఇది. మేము సన్ రైజ్ స్కూల్ వాకలపూడి, సన్ రైజ్ స్కూల్ అండ్ సన్ రైజ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే విధంగా అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపించడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కవికొండల భీమశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల నుండి విద్యార్థులతో కలిసి జాతీయ పథకాలు చేపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి 41వ డివిజన్ ఇన్ఛార్జ్ కవికొండాల చలపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ సెంట్రల్ మండల అధ్యక్షుడు పానకాల రామకృష్ణ అధ్యక్షత వహించగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కవికొండల భీమశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. సుమారు 400 మంది విద్యార్థులు జాతీయ పతాకాలు చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కవికొండల భీమశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు మీడియాతో మాట్లాడుతూ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో సాధారణ స్థాయిలో ఉండే దేశం ఈనాడు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రపంచ దేశాల చూపును ఆకర్షించడంతో పాటు పొరుగు దేశాలు కూడా నరేంద్ర మోదీ వంటి నాయకుడు తమకు కూడా ఉంటే బాగుండును అనే స్థాయికి తీసుకెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 41వ డివిజన్ ఇన్ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ, జనసేన పార్టీ 41వ డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సత్యకుమార్, బీజేపీ కాకినాడ సెంట్రల్ మండల సెక్రటరీ టీవీ రమణమూర్తి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వి శ్రీనివాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఏహెచ్ఎం టి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు ఎం సూర్యభాస్కర్, సిహెచ్వి రత్నప్రసాద్, ఏ సుదరస, ఎస్జి రామకృష్ణ, కె కిషోర్, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎంత సంతోషంగా ఉన్నామంటే మన భారతదేశం ఏర్పడి 77 సంవత్సరాలు అయింది కాబట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎవరూ చేయలేంది ప్రధానమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశంలో భారతదేశం అంటే ఎక్కడ అన్నట్టుగా చూసేవారు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నాయి.
ఎవరు చూసినా కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ అందరూ కూడా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుండుననే స్థాయికి మన భారతదేశాన్ని తీసుకెళ్లారు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు. ఆయన పిలుపు మేరకు మనందరం కూడా ప్రతి ఇంటిపైన మనం భారతీయుడిగా పుట్టినందుకు మనం ఇంటి మీద ప్రతి వారు కూడా భారతదేశపు మన మువ్వన్నెల జెండా ఎగరాలని చెప్పేసి ఆయన పిలుపుని మనం అందరూ కూడా నెరవేరుద్దాం. అందులో భాగంగా ఈ రోజున మన గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులతో కలిసి మా హెడ్ మాస్టారు, ఎంఈఓ గారు, అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అందరం కూడా జొన్నాడు వెంకటరమణ గారు, లేకపోతే మన సత్య కుమార్ గారు, అలాగే స్వామి గారు, ఈ విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, అలాగే దంగేటి పద్మావతి గారు, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ బీజేపీ చలపతిరావు గారు, అలాగే మనకి ఈ ప్రోగ్రాంకి హర్ఘర్ తిరంగా ప్రోగ్రాంకి జిల్లా ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు గారు, అలాగే ఈ మండలాధ్యక్షుడు మన పానకాల రామకృష్ణ గారు, అలాగే మన హరిప్రాజ్ శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది మనకి ఈ స్కూలు యాజమాన్యం, అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంత ముందుకు వచ్చిన ప్రతి వారికి, విద్యార్థులకి అందరికీ, ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిన తర్వాతే కాదు, ఈ ఏదైతే ఈ మన మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా రేపు ఇవాళ కూడా ఖచ్చితంగా మన ఇళ్లపైన భారతదేశపు జెండా, మువ్వన్నెల జెండా ఎగరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మోడీ గారి పిలుపు మేరకు 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు హర్ఘర్ తరంగులో భాగంగా అందరి ఇంటి ముందు జెండా ఎగరేయాలని పిలుపు ఇచ్చారు. దాంట్లో భాగంగా అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు గాంధీనగర్ ఏరియాలోని మున్సిపల్ హై స్కూల్లో పిల్లలు అందరం కలిసి తిరుగుతున్నాం. దాన్ని అందరూ తెలియాలని చెప్పేసి, జెండా ఎగరేయాలని తెలియాలని చెప్పేసి తెలియడం కోసం ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాం. అందరూ దీన్ని చేసి ప్రతి వారి ఇంటి ముందు కూడా జెండా ఎగరేయాలని, దేశభక్తి చాటుకోవాలని మన మండలంలో అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ సెలవు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కంటిచూపు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్. ముఖ్య అతిథిగా హాజరవుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి కలిగి భారతీయతతో మెలగాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన ఏపీఎస్పీ పాఠశాల విద్యార్థులు. పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్. That's all for now. This is Sona. For more local updates, keep watching. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.